బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచరిస్తుండటంతో అటవీ శాఖ అప్రమత్తమైంది. ప్రజల భద్రత దృష్ట్యా గండిపోచమ్మ తల్లి ఆలయానికి వెళ్లే మార్గంలో పోతవరం వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఆ ప్రాంతం వైపు ప్రజలు వాహనాలు వెళ్లకుండా అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. పులిని బంధించేందుకు దేవీపట్నం మండలం దండంగి వద్దకు బెంగళూరు నిపుణులు బృందం చేరుకుంది. పులి పశువులపై దాడి చేసిన ప్రదేశాన్ని పరిశీలించింది. జిల్లా అధికారులతో సమీక్ష చేసి వివరాలు సేకరిస్తున్నారు. రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టమ్, థర్మల్ డ్రోన్ కెమెరా ద్వారా పులి కదలికలు గుర్తిస్తున్నారు. ప్రస్తుతం పెద్ద పులి దండంగి వద్ద పెద్ద కొండలో ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే అటవీశాఖ అధికారులు హనుమాన్ బృందం పులిని బంధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. వర్మ, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, ప్రస్తుతం పులి ఎక్కడ ఉంది? ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ట్రాక్ చేస్తున్నారా? గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే పెద్ద పులి ప్రస్తుతం దండకారణ్యంలో పుట్టిన కూడా పెద్ద కొండ వైపు అయితే ప్రస్తుతం పెద్ద పులి సంచరిస్తుందని అధికారులు రేడియో కాలర్ ద్వారా ట్రాకింగ్ చేసి సమాచారం అయితే అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ పులిని బంధించేందుకు ఇప్పటికే తిరుపతి, శ్రీశైలం, అలాగే హైదరాబాద్, వైజాగ్ సంబంధించి పూర్తి స్థాయిలో 4 రెస్క్యూ బృందాలు 2 రోజుల నుంచి పనిచేస్తున్నాయి. అయితే బెంగళూరు నుంచి తాజాగా ఒక బృందం, రెస్క్యూ టీం బృందం అయితే ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం ఈ దండంగి పాతగంగంపాలెంకి సంబంధించి ఏదైతే పులి ప్రస్తుతం దాక్కుని ఉందో ఆ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. ఆ నిపుణులు ప్రత్యేకించి నిన్న ఆ రాత్రి, అలాగే మన రాత్రి కూడా దాని కథలకి సంబంధించి ఏదైతే మన రాత్రి ఏదైతే 14 పశువులపై దాడి చేసినటువంటి ప్రాంతాన్ని, అలాగే పశువులను కూడా పరిశీలించారు. పూర్తిగా కూడా ఏదైతే ఇప్పటి వరకు అటవీ సిబ్బంది ఈ రెస్క్యూ టీమ్ లో ఎప్పటి వరకు రెస్క్యూ చేస్తున్నారో, లేదంటే ఆ పులిని పట్టించడానికి వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారో తదితర అంశాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి నేతలను కూడా సంప్రదించి పులి గతంలో ఇక్కడ సంచరించినప్పుడు ఏ విధంగా అది ఎక్కడెక్కడ తిరిగిందనే అంశాలను కూడా పూర్తిగా తెలుసుకునే ప్రస్తుతం పులిని బంధించేందుకు ఒకవైపు రేడియో కాలర్ ద్వారా దాన్ని ట్రాకింగ్ చేస్తున్న పరిస్థితులనే, అలాగే థర్మల్ డ్రోన్ కెమెరా ద్వారా పైనుంచి అంటే పై భాగం నుంచి కూడా డ్రోన్ కెమెరాతో కూడా పరిశీలన చేస్తూ ప్రస్తుతం పులి ఎక్కడ ఉన్నది అన్నది ఒక స్పాట్ అయితే ఎగ్జాక్ట్ గా గుర్తించడం జరిగింది. అయితే దండంగి అరణ్యంలో పూర్తిగా కూడా పెద్దకొండ పైన అయితే ప్రస్తుతం పులి ఉన్నట్టుగా అధికారులు ప్రస్తుతం ప్రాథమికంగా అంచనా వేశారు. దాని కథలు కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కదలకుండా పులి ఒక చోట పడుకుని ఉంది అని ఒక సమాచారం ప్రస్తుతం అయితే బెంగళూరు నుంచి వచ్చిన బృందం అయితే స్పష్టంగా చెప్పగలిగిన పరిస్థితుల్లో ప్రస్తుతం పులిని బంధించేందుకు ఇప్పటికే 4 చోట్ల ఏదైతే దండంగి, పోతవరం 2 గ్రామాలకి 4 దిక్కులుగా కూడా మంచిని ఏర్పాటు చేసి ఆ మంచి మీద మొత్తం ఇంజక్షన్లతో ఇప్పటికే నలుగురు బృందం చొప్పున ప్రస్తుతం పులిని మొత్తం ఇంజక్షన్ ఇచ్చి పట్టే ధోరణిలో అయితే ఒకవైపు ప్రయత్నాలు చేస్తారు. మొత్తం పెద్దకొండ అంతా కూడా చుట్టుముట్టి అటవీ శాఖ సిబ్బంది అంతా కూడా ప్రస్తుతం పులి ఒకవేళ బయటకు వస్తే కనుక దాన్ని ఎట్టి పరిస్థితుల్లోని మొత్తం ఇంజక్షన్ ఇచ్చి పట్టేందుకు, అలాగే ఇప్పుడు వచ్చినటువంటి బెంగళూరు ఏదైతే రెస్క్యూ టీం ఉందో బెంగళూరు నుంచి పూర్తి స్థాయిలో అందరూ కూడా దాన్ని పట్టుకునేందుకు అయితే ప్రస్తుతం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఒకవైపు హనుమాన్ బృందాలు భారీ స్థాయిలో వాటి కదలికలు గుర్తిస్తూనే ప్రస్తుతం ఈ రెస్క్యూ టీంలు కూడా సహకరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా పులి గడిచిన 4 రోజుల నుంచి కూడా పూర్తిగా అధికారులు ఇటు ప్రజల్ని కట్టి మీద కొనుగో లేకుండా చేస్తూ ఉంది. చాలా భయాందోళనకు గురి అవుతున్నారు. ముఖ్యంగా గండిపోచమ్మ గుడికి వెళ్ళేటటువంటి భక్తులకు కూడా 2 రోజుల నుంచి రాకపోకలు నిలిచిపోవడంతో అక్కడ గండిపోచమ్మ గుడి దగ్గర ఏదైతే పూజా సామాన్లు అమ్ముకునే వాళ్ళు కూడా ఒకవైపు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇదే పరిస్థితి మరొక 2 రోజులు కొనసాగితే తమ జీవనోపాధి కూడా కోల్పోతామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ చిరు వ్యాపారులు కూడా ఒకవైపు ఆపోతున్న పరిస్థితి అవుతుంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ దండంగి, పోతవరానికి సంబంధించి రహదారిని అయితే పూర్తిగా రాకపోకలు నిలిపివేసి ఏదైతే చెక్ పోస్ట్ పెట్టి కూడా పూర్తిగా ఊరు గ్రామస్తులు ఎవరైనా బయట నుంచి వెళ్తే కనుక పంపిస్తున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా ఊర్లోంచి బయట వాళ్ళ లోపలికి పంపించే పరిస్థితి అయితే లేదు. ఏదేమైనా ప్రస్తుతం పెద్ద పులికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో ఈ రోజు రేపట్లో కూడా ఉత్తరప్రదేశ్లో బంధిస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఒకవైపు ప్రకటన చేస్తూనే ఎవరు కూడా బయటకు రావద్దు, భయాందోళనకు గురి కావద్దు, అటవీ శాఖ అంతా కూడా ఇక్కడే మోహరించింది కాబట్టి మీరు బయటకు వచ్చే ప్రయత్నం చేయకండి అని చెప్పి కూడా ఒకవైపు ప్రకటన జారీ చేస్తున్నారు. అయితే పులిని బంధించడానికి ప్రత్యేకమైన టీములు 4 ఉన్నా సరే బెంగళూరు నుంచి వచ్చింది
ఎక్కువ నిపుణత కలిగినటువంటి ప్రత్యేకమైన టీం. గతంలో కూడా వీళ్ళు బెంగాల్ టైగర్ ఉన్నాయి. అయితే ఇది మహారాష్ట్ర నుంచి 4 నెలలుగా వచ్చి ఇక్కడిక్కడ ప్రాంతాల్లో తిరుగుతూ ఉండడం, మళ్ళీ సురక్షిత ప్రాంతాలను దాన్ని 4 సార్లు పట్టుకుని వదిలేసిన మళ్ళీ ఇదే ప్రాంతానికి రావడం. ముఖ్యంగా 2 రోజులు గడిచిన తర్వాత 3వ రోజు కొనసాగుతున్న ఇప్పటి వరకు ఆహారం తీసుకోవడానికి పులి బయటకు అయితే ప్రస్తుతం రాలేదు. ఏదైనా పులిని బంధించడానికి ప్రస్తుతం నిపుణులు ఏదైతే ఒకవైపు థర్మల్ డోర్ ద్వారాను రేడియో కాలర్ ట్రాకర్ ద్వారా పులి మెడలో ఉన్నటువంటి ట్రాకర్ ద్వారా దాని కదలికలను గుర్తించారు. పులి ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉన్నదో అంచనా వేయగలిగారు. అంటే వల ద్వారా పట్టాలా లేదంటే ప్రస్తుతం ఏదైతే బృందం మొత్తించి పట్టాలన్న అంచు మీద ప్రస్తుతం చర్చ అయితే జరుగుతోంది. ఏదైనా పులిని బంధించడానికి సర్వశక్తులు అయితే అధికారులు అయితే వద్దుతున్నారని చెప్పాలి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనే పులిని బంధిస్తామని బెంగళూరు నుంచి వచ్చినటువంటి రెస్క్యూ బృందం అయితే చెప్తా ఉంది. ఒకవైపు అనుమాన బృందాలు, అలాగే అటవీ శాఖ సిబ్బంది, ఈ రెస్క్యూ టీం 5 బృందాలు కలిపి మొత్తం 250 మంది పైబడి అధికారులు అయితే ప్రస్తుతం పులిని ఏ విధంగానైనా బందీ చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో అయితే ప్రస్తుతం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా అయితే పులిని బంధించే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వర్మ. పులి ఇటు చూస్తానేమో ప్రాజెక్టులో దావి ఇవ్వట్లేదండి. అందువల్ల వచ్చే భక్తులు కూడా చాలా బాధపడుతున్నారండి. అమ్మవారి గురించి అమ్మవారు వెలువెలుపండి. మేము కూడా ఒక తప్పు చేసామండి. మా అమ్మవారి గుడి కట్టిదాకా మేము ఉండకుండా వెళ్ళిపోయామండి. అందువల్ల మేము బాధపడుతున్నామండి. మాకు ఉపాధి కూడా కోల్పోయింది. ఇక్కడ పూలు ఉండడం వల్ల, అక్కడ దోవ కట్ చేయడం వల్ల అమ్మవారు దేవస్థానం అమ్మవారి టెంపుల్ కి వచ్చే భక్తులు కూడా చాలా బాధపడతారు. 10,000 మంది వస్తారండి. ఆదివారం రోజు, మంగళవారం 3,000, 4,000 అలాగ వస్తారండి. చాలా మంది చాలా ఏడుతున్నారండి, చాలా బాధపడతారండి. మా అమ్మవారి వెలువెలుపండి, ఏ కోరిక తీర్చే దేవత అండి. అందువల్ల మేము కూడా బాధపడతామండి. మాకు ఉపాధి ఏమీ లేదండి. పోలవరం ప్రాజెక్టులను మా జీవితాలే త్యాగం చేసామండి. అందువల్ల మాకు తినడానికి కూడా మాకు పనిలో ఏమీ లేదండి. అందువల్ల ఏదో కొబ్బరికాయ అమ్ముకొని బతుకుదాం అనుకుంటే ఇటు దారి కట్ చేశారండి. ఇటేమో పులి ఉందండి. అందువల్ల భక్తులు కూడా రావడానికి ఇబ్బంది పడుతున్నారండి. నమస్తే. ఆదివారం, మంగళవారం